స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా గుర్రంపొడు మండల కేంద్రంలో పర్యటించిన నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి ఈ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటగా మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి మరియు సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని గుర్రంపొడు మండల కేంద్రంలోని మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్నారు. ఈ అభివృద్ధి పనులు స్థానికుల చిరకాల డిమాండ్ అని త్వరలోనే వీటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రంపొడు మండల అధ్యక్షులు తగుల్లా సర్వయ్య, గాలి రవికుమార్, సయ్యద్ మియా, పగిళ్ల లాలయ్య, జాల చినసత్తయ్య, గాలి కొండలు, మేడి వెంకన్న, కమతం జగదీశ్వర్ రెడ్డి, వెలుగు యాదయ్య, వెలుగు రవి, మోపూరు యాదగిరి రెడ్డి, కమతం శ్రీనివాస్ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా గుర్రంపొడు సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు పెద్దలు రామారెడ్డి గారి యొక్క సూచనతో యువ కిషోరం, యువ నాయకులు కుందూరు జమారెడ్డి చేయడానికి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గ్రామానికి పెద్దలు గాలి రవికుమార్ గారు, సర్పంచ్ సైన్య మామ గారు, గాలి కొండలమ్మ గారు, అభివృద్ధి పథకం అంటేనే జానారెడ్డికి మించిన జానారెడ్డి సార్కి మించిన నేతలు, ఆయనకు మించిన పని చేసే నాయకుడు లేరు. అట్లాంటి వంశం నుంచి వచ్చిన మన యువకిషోరం కుందూరు జైవీరన్న గారికి త్వరలో మళ్ళీ జరగబోయే ఎలక్షన్ లో మంత్రిగా రావాలని సార్ అంత పేరు తెచ్చుకోవాలని అన్నగారికి ఉండాలని కోరుతున్నాను. ఈరోజు మన గుర్రంపొడికి మీకు తెలుసు, గుర్రంపొడి చెర్లపాట ఎట్లా ఉండేను, గుర్రంపొడి చెర్లపాట మనందరం చూసిన వచ్చేటప్పుడు నీళ్ళల్లో ఎట్లా పోయినామో అట్లాంటి బాటని మన సారు జానారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మనము పూర్తి చేసుకున్నాము. అలాగే ఇంకా డ్రైనేజీ సమస్య ఉంది, వీధి లైట్ల సమస్య ఉంది, సీసీ రోడ్ల సమస్య ఉన్నాయి, మన సులభ్ కాంప్లెక్స్ సమస్య ఉంది. ఇవన్నీ త్వరలో మన సర్పంచ్ అయిన క్షణం పెద్దలంతటి సహకారంతో, మన ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, పెద్ద జానారెడ్డి గారి సహకారంతో మన యొక్క రోడ్డు కార్యక్రమాన్ని కూడా త్వరలో అన్ని పూర్తి చేసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చి
నన్ను ఆశీర్వదించాలని నా యొక్క గుర్తు ఏంటి? గుర్తు ఏంటి? గుర్తు ఏంటి? చెప్పుల మాటలు వినకుండా వచ్చిపోయేటోళ్ళకి పట్టించుకోకుండా అభివృద్ధి చేయాలంటే నాయకత్వం ఉండాలి. అలాంటి నాయకత్వం మొత్తం మన కళ్ళు ముందే కనబడుతుంది. కానీ చిన్న మాటలు చెప్పే మాటలు పల్లి మాటలు చెప్పే మాటలు నమ్మకండి. మనకు కావాల్సింది అభివృద్ధి. సమస్య చేయాలంటే పని చేయాలంటే ఈ గురంపులో ఈ బండి మీద ఉన్న నాయకులందరూ కలిసి చేస్తేనే ఎంత పెద్ద సమస్య అయినా మేము తీర్చగలే నాయకులు ఉన్నాం. కావున మీరందరూ పెద్ద మనసు చేసుకొని రేపు 17వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో నా యొక్క ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని ముఖ్య అతిథి అయిన మన నాగార్జున సాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు సర్వయ్య గారికి, జడ్పీటీసీ రవికుమార్ గారికి, అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి అమరేందర్ గౌడ్ గురంపూడి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయ్యా పెద్దల ఆదేశానుసారం మన జానారెడ్డి గారి మాటతోటి మేము అమరేందర్ గౌడ్ గారిని అందరం కలిసి సమిష్టి కృషితోటి ఇక్కడ అభ్యర్థి నిలబెట్టినాం. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఏమన్నా కార్యక్రమం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. కాబట్టి మీరందరూ రేపు 17వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రచారంలో భాగంగా కొరపూడి రావడం జరిగింది. వారి రాకకు మీరు ఇంత ప్రేమ సర్పంచ్ అభ్యర్థి అమరేందర్ గౌడ్ గారికి, పార్టీ అధ్యక్షుడు సత్య గారికి, పార్టీ అధ్యక్షుడు సర్వయ్య గారికి, మా అన్న ఈ మండల పెద్ద నాయకుడు జడ్పీటీసీ గారు, జాల సత్య గారికి, అలాగే సైన్య గారికి, అందరికి ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. నేను మాట్లాడడం చాలా కొత్త. అందరం త్యాగం చేసి అమరేందర్ గౌడ్కి ఇచ్చాం. అమరేందర్ గౌడ్కి జానారెడ్డిగా ఆదేశానుసారం మరి ఎమ్మెల్యే గారి అనుసారం అందరూ సమిష్టిగా కలిసి ఆయన ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి అందరం ఉంగరం గుర్తుకేసి ఆయన అత్యధిక మెజార్టీతో బంపర్ మెజార్టీతో గెలిపించాలని జానారెడ్డి గారు చెప్పినట్టు మేము గుర్రపు చెప్పిన ఒక 3-4 సార్లు అదే చేస్తున్నాము. పెద్దలు ఏది చెప్తే మేము దాని ప్రకారంగా ఎవ్వరికి ఏం చేయమని చేస్తాం తప్పితే మేము మాట అనేది మారే లేదు, మాట తప్పే లేదు. ఎవరికి ఏం చేయాలని అదే చేస్తాం, అదే పోతాం, అదే చేస్తాము. పెద్దలు మాకేం చెప్పిండ్రు, ఒకటి పెద్దలు కుప్పరాములు గారికి మాట ఇచ్చినాము. వెనక నుంచి ఉన్నాడు, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి, నేను చూడాలని ఆ కోరికతోటి ఆయన కుమారుడు కుప్ప అమరేందర్ గారికి ఎమ్మెల్యే సర్పంచిగా పిలుస్తున్నా. ఆయన గాలి రవి గారు కానీ, నాకు కానీ, సర్వయ్య గారు కానీ, సైద్మియా గారు కానీ, కొండలు అందరిని పిలిచి మమ్మల్ని సమష్టంగా ఊళ్ళో పెద్దలందరికీ చెప్పాలని కోరుకుంటే మేమందరం పోయి మీరు ఎట్లా చెప్తాంటాడు సార్, దాని ప్రకారం మేము నడుస్తాం. పెద్దలు మిమ్మల్ని కానీ మేము ఏది కూడా మేము ముందుకు పోవు. మీరు ఏది చెప్తాం. మా గురంపూడి అభివృద్ధి కోసడానికి మేము కలిసికట్టుగా ఉంటాం. మా గురంపూడి అభివృద్ధి మీరు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి పెద్దల ఎమ్మెల్యే గారే మాట్లాడతారు, మనం మాట్లాడదు కాదు. కానీ మన కుప్ప అమరేందర్ గారికి ఉంగరం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీ వెళ్ళిపోయి నమస్కారం. సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ అమరేందర్ గారిని నిలబెట్టిన సందర్భంలో మీ అందరికీ ఇక్కడ ఉన్న ఏమేమి సమస్యలు ఉన్నాయో అది ఎమ్మెల్యే గారు సార్ చెప్తాడు. వాళ్ళు చెప్పే మాట లేకుండా మనం చెప్పేది కాబట్టి ఇప్పుడు సార్ చెప్తాడు, అది వినండి. ఆ రోజు ఎమ్మెల్యే గారుకి మనం 1000 ఓట్లు మెజార్టీ ఇచ్చినాము. ఎంపీ గారు ఇచ్చినప్పుడు 1200 ఇచ్చినాము. ఈసారి కూడా ఒక సర్పంచ్ ఎలక్షన్ కూడా 200 అటెండ్ అయినా 800 మెజార్టీ మనం ఇక్కడ ఇచ్చి 1000 నుంచి 800 మెజార్టీ ఇచ్చి మన కొండల గారికి అంటే వీళ్ళందరినీ పిలవలేకపోదు. అంటే నాకు టైం దగ్గర సరిపోదు అన్నాడు, కానీ ఇక్కడ అందరికీ పేరు అనలేదు. కానీ కొద్దిగా నేను మాట్లాడి మళ్ళీ పెద్దలు మాట్లాడతారు కాబట్టి అదే విధంగా ఇక్కడ మనం ఎంత మెజార్టీ ఇస్తామో సార్గా అక్కడ అంత పేరు ఉంటుంది.
కాబోయే సందర్భంలో కూడా జడ్పీటీసీ మన ఊరి నుంచి రవీంద్ర గారు అవుతారనే ఆలోచన ఉంది. సరే ఇంకెవరైనా రావచ్చు ఏదైనా కానీ మనం నేనేదో అన్న అందరూ అనుకోకుండా ఎంత మెజార్టీ ఇస్తే మనం జడ్పీ వైస్ చైర్మన్ కూడా పంపిస్తాం. మనం పంపించగలుగుతాం. ఆ రకంగా మీరు అందరూ ఇస్తారా? మీరు ఎంత మెజార్టీ ఇస్తే సార్కి అంత బలం పెరుగుతుందని నేను అనుకుంటున్నా. అక్కడ మన సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తు మీద ఓటేస్తే అవతల రోజు చెప్పుకోరు, వాళ్ళ మాటలు ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది చెప్పేటోళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు. వాళ్ళకు ఒక 10 ఓట్లు వేసినా కూడా వృధా. అది వేయకుండా మనం ఒక్క ఓటు కూడా వేసేయకుండా మనం అందరం ఉంగరం గుర్తు మీద ఓటేసి ఇక్కడ గెలిపించుకొని భారీ మెజార్టీ ఇస్తే అక్కడ రవిగన్న గారు మాట నిలబెట్టేవాళ్ళం అవుతాం. దాంతో పాటు వాళ్ళ తమ్ముని గాని సైదన్నని గాని అందరూ ఒప్పించుకొని మెప్పించి ఇంత పెద్ద సమస్యని సాల్వ్ చేసినంటే అంత ఆశాభాష కాదు. ఆలోచన చేయండి. మీరు కూడా ఎంతో బాధపడ్డారు. డ్రాప్ అవుట్ కావడానికి కూడా కారణం మీ అందరికీ తెలుసు. అయినా ఇలా అపోజిట్ అక్కడిక్కడ ఓటు చేస్తే మనం ఎంత డిస్కషన్ పెట్టుకోవాల్సి వచ్చు. నా ఊరు ఒక సస్యశ్యామలంగా ఉండాలి, నా ఊరు అనేది జనాలు అనేది అందరూ ఒక అన్నదమ్ముల లెక్క ఉండాలని పెద్ద మనసుగా ఆలోచించిన చూడాయన. అది మన గొప్పతనం. వాళ్ళు చెప్పుతున్న మాటలు మనం ఏది వినొద్దు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ గుణం ఏందో అదేందో వాళ్ళు చెప్పేది మీకు తెలుసు. ఆ రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఇంత మంచిగా మనం కలిసి ఉండాలి, ఈ విధంగా విరోధాలు వద్దని చెప్పి అంత పెద్ద పాత్ర పోషించినందుకు మాత్రం నేనైతే ఈ స్టేజ్ మీద నుంచి మాత్రం ఉదయపూర్తిగా నేను ఆయనకైతే ధన్యవాదాలు కూడా కడుపులో దాచుకుని ఊరూరు తిరుగుతూ ఆయన ఎన్నికలకి ఏ విధంగా ప్రతి గ్రామానికి వెళ్ళాడు, అదే విధంగా ప్రతి గ్రామానికి వెళ్లి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తను ఒక్కరిని నిలబెట్టి ప్రతి ఒక్కరిని గెలిపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. అన్న మీకు చాలా ధన్యవాదాలు. ఈ యొక్క సంస్కృతి కేవలం ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటది తప్ప ఏ ఇతర పార్టీలో లేదని నేనైతే అంటే జనాలకు కూడా తెలుసు కాబట్టి ఈ విధంగా మీకు ఒకసారి తెలియజేయాలని అనుకుంటున్నాను. కావున మీ అందరికీ మీకైతే ఖచ్చితంగా ధన్యవాదాలన్నా. కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున, మా యొక్క పార్టీ తరఫున కూడా మీకు ఖచ్చితంగా మీకు ధన్యవాదాలన్నా. అలాగే ఇంకా 1 నుంచి 12 వార్డులకి ఏ విధంగానైతే వార్డు మెంబర్ నిలబెట్టామో ఆ నిలబెట్టిన వార్డు మెంబర్లను కూడా కాంగ్రెస్ అభ్యర్థులని ఖచ్చితంగా మనం గెలిపించుకొని సర్పంచ్ కి కూడా మనం ఏ విధంగా నిలబెట్టామో అమరేందర్ గౌడ్ గారిని అదే 1వ నెంబర్ ఉంగరం గుర్తు మీద ఓటు వేసి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని నా యొక్క మనవి. చేతుల్లో ఈ గ్రామం ఉందనో కొంత దుష్ప్రచారం జరుగుతుంది. ఎలాగా కూడా నేను వీడియో చూసినా అందరికి వాట్సాప్ లో రావచ్చు. మీరు గమనించండి, 2012 వరకే మా అమ్మ సర్పంచ్ తోనే లాస్ట్. తర్వాత 2 సంవత్సరాలు ఖాళీగా ఉంది సర్పంచ్ పోస్టు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మనం అందరం పోయినాక జానారెడ్డి గారి ఆదేశానుసారం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లింగయ్య గారిని నియమించడం జరిగింది. అక్కడ కుప్పరావులు గారు కానీ చిన్నసత్తయ్య గారు కానీ అందరం కలిసి లింగయ్య గారిని గెలిపించడం జరిగింది. తర్వాత సందర్భంలో మన గ్రామం అందరు కూర్చొని వేలం వేస్తే సయ్యద్ మియా గారు సర్పంచ్ అయ్యారు. ఈ 14 సంవత్సరాలుగా మేము ఈ గ్రామంలో సర్పంచ్ గా లేవు. నన్ను మాత్రం మీరు ఆదరించి 2 పర్యాయాలు జడ్పీటీసీగా గెలిపించారు. 2014లో 2019లో. తర్వాత కాలంలో ఈ గ్రామ సమస్యలు నేను జడ్పీటీసీగా ఉండి కూడా నా చేతనైనంత, సర్పంచ్ గా ఉండి సయ్యద్ మియా గారు ఆయన చేతనైనంత పరిష్కారం చేసుకుంటూనే వస్తున్నాం. ఈ మధ్య కాలంలో మా మీద కొన్ని రూమర్లు క్రియేట్ చేయడం జరుగుతుంది. మేమేదో అన్యాయం చేసినామని, లేకపోతే మేమేదో అక్రమం చేసినామని అవన్నీ చేస్తున్నారు. అన్యాయం అక్రమం చేయడానికి నేను ఇంతవరకు మీ అందరికీ తెలుసు. నేను నా తండ్రి చనిపోయేంత వరకు ఈ ఊర్లో నాకు ఎవరు తెలియదు. నా తండ్రి చనిపోయినాక 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ గ్రామానికి వస్తే మీరందరూ నన్ను కొడుకుగా భావించి, నాకు అన్నం లేకుంటే బియ్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకు వ్యవసాయానికి దున్నడానికి నాగలు లేకుంటే మీరే వచ్చి అరక దున్ని నా వ్యవసాయం కూడా మీరే చేసారు ఫ్రీగా. నన్ను ఆ తర్వాత కాలంలో 5 సంవత్సరాల తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తే నన్ను సర్పంచ్ గా నిలబెట్టుకొని మీరు గెలిపించి మీ కొడుకుగా భావించి, మీ ఇంట్లో అన్నదాగా భావించి, తమ్మునిగా భావించి, మీరు సోదరునిగా భావించి నన్ను ఇంతకాలం మీరు గౌరవించారు. నేను కూడా మీ గౌరవాన్ని పోగొట్టకుండా ఈ 30 సంవత్సరాల కాలంలో, నేను 1995లో సర్పంచ్ అయినా, ఈ 30 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క తల్లికి గాని, ఏ ఒక్క అన్నకు గాని, తండ్రికి గాని, అమ్మకు గాని, నేను అక్క చెల్లెళ్ళకు గాని నా మర్యాద ఎట్లుంటుందో నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని కూడా దూషించలేదు, ఎవరిని కూడా ఎప్పుడు కూడా చెడు మార్గంలో గాని చెడులో పోవాలని మీకు చెప్పలేదు. మీకు అందరికీ తెలుసు నేను ఎలాంటి వ్యక్తినో. నేను కూడా ఈ రోజు కూడా
పార్టీ ఆదేశం మేరకు మాత్రమే మన ప్రియతమ నేత మన ముఖ్య నాయకుడు జానారెడ్డి గారి ఆదేశాల మేరకే నేను అమరేందర్ గారిని క్యాండిడేట్ గా నా తమ్ముడిని అటు సైన్యాన్ని ఇద్దరిని త్యాగం చేయించి నేను అమరేందర్ని క్యాండిడేట్ గా పెట్టాం. మనం అభివృద్ధి చెందాలి. మన గ్రామంలో నేను సులాబ్ కాంప్లెక్స్ కట్టలేదని అదే ఇదని మన దగ్గర స్థలం లేకపోయింది. మన ఎమ్మెల్యే గారు మన ప్రియతమ నాయకుడు ఎంపీ జేవి రఘువీర్ రెడ్డి గారు కూడా ఈ గ్రామంలో మాకు సులాబ్ కాంప్లెక్స్ లేదు, ఈ గ్రామంలో బస్ స్టాండ్ లేదు అని రిక్వెస్ట్ చేయగానే ఈ జిల్లాలో ఇంతవరకు ఆయన ఒక్కరికి ₹1 లేదు. నా కోరిక మేరకు జేవి రెడ్డి గారి కోరిక మేరకు ఈ గ్రామానికి 14 లక్షల బస్ స్టాండ్ నిర్మాణం కోసం మంజూరు చేసిండు మన ఎంపీ జేవి రెడ్డి గారు. మీరు బస్ స్టాండ్ నిర్మాణం చేస్తానని ఒప్పిస్తే ఇక్కడ ఉన్న చిన్న వ్యాపారులు నష్టపోతారని మేము సార్ రిక్వెస్ట్ చేస్తే ఈ ఉన్న వ్యాపారులని బస్ స్టాండ్ ఎంతకైతే వెనుకకు జరుపుతామో అంత వెనుకకు జరిపి వాళ్ళకు కూడా పర్మనెంట్ షెల్టర్లు ఏర్పాటు చేయించి ఆ షెల్టర్ల ద్వారా వాళ్ళు వ్యాపారం చేసుకొని బతకాలి, వాళ్ళకు ఆ ఉపాధి కూడా పోకుండా ఉండాలనే ఉద్దేశంతో అందరున్న వ్యాపారులని ప్రతి ఇంటికి నేను వచ్చిన ఎల్లమ్మ గారింటికి వచ్చిన కొండల్ గారింటికి వచ్చిన అలా ఉన్న అంజయ్య గారి డబ్బా కాడికి వచ్చిన ప్రతి డబ్బా కాడికి వచ్చి నేనే కొలతలు తీసి ఎవరికి ఎంత డబ్బా ఉంది, ఎంత వెడల్పు అవసరం ఉంది, ఎంత ఉందో కొలతలు తీసి వెనుకకు జరపాలన్నాం. అంతే అదే టైంలో మనకు ఎన్నికలు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అయినా కానీ అది ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోయారు. మీరు ఆలోచించుకొని మీకు మంచి జరగాలంటే మీకు ఎవరన్నా మీరు ఇంకేమైనా చెడు చేస్తారనుకుంటారుగా, మీకు ఏదైనా చెడు అయితే ముందర నా గొంతు పెడతా. మీకు ఏ చెడు అయినా నేను మీ బిడ్డగా మీరు నన్ను ఇంతకాలం సాకిర్రు నాకు ఏ అవసరం వచ్చినా మీ అండదండలు ఉన్నాయి. నాకు ఒక సందర్భంలో నన్ను ఏదో విమర్శిస్తుంటే నేను బంగ్లాలో మీటింగ్ పెడితే నా తల్లులందరూ వచ్చి ఒక్కసారిగా ఎవరైతే విమర్శించారో వాళ్ళని గొంతెత్తి వెలిస్తే సోషల్ మీడియా అంతా ఇంత రవికుమార్ గారికి ఇంత ప్రేమ ఉందా ఈ గ్రామ ప్రజలలో అని విస్తుపోయారు. మీరు అదే ప్రేమని చూపించాలి. నేనేమో పదవి కోసమో నేను పోటీ చేసిన తమ్మునికి పదవి రాకపోయిందా? మీరు ఏకపోయి ఓటు అయినా త్యాగం చేసినాం. ఆ త్యాగానికి ఫలితం ఉండాలి. మీరు ఓటుని వేరే వాళ్ళకి వేస్తే ఆ త్యాగానికి ఫలితం పోతుంది. నా త్యాగాన్ని, నా తమ్ముడు త్యాగాన్ని, సైన్య త్యాగాన్ని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త త్యాగాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు చెప్తున్నా మీకు ఏ అవసరం వచ్చినా ఏ బాధ అయినా మీ కొడుకు అనుకోరి, మీ అన్న అనుకోరి, మీ తమ్ముడు అనుకోరి, మీరు ఇంకేదైనా అనుకోరి, మీకు నేను అండగా ఉంటా. నేను చనిపోయేంత వరకు రుణపడి ఉంటా. ఎందుకంటే నాకు చాలా విపరీతమైన సమస్యలు ఉన్నప్పుడు మీరు అండగా ఊరు నా సమస్యలన్నీ తీర్చి నన్ను ఇంత పెద్దవాడిని చేసిరు. మీకెప్పుడు నేను రుణపడి ఉంటా. మీ రుణాన్ని తీర్చుకోవడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటా. మన గ్రామానికి కూడా సంబంధించి చిన్న డ్రైనేజ్ సమస్య ఉంది ఈ నాంపల్లికు. ఆ డ్రైనేజ్ సమస్యను కూడా నేను ₹3.5 కోట్ల ఎస్టిమేట్ వేయించి ఎమ్మెల్యే గారి ఆదేశం, జానారెడ్డి గారి ఆదేశం, ఇంజనీర్లు వచ్చి చేసిర్రు. అది ప్రభుత్వానికి నివేదిక పోయింది. 3.5 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి కొంత ఫైనాన్స్ క్లియరెన్స్ మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. అంటే ఆర్థిక పరమైన క్లియరెన్స్ డబ్బులు అందుబాటులో ఉన్నాయి, చూసి మంజూరిస్తారు. ఆ డ్రైనేజీ సమస్యను కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తాం. అన్ని సమస్యలు మీకు మీరు అర్థమైందో మీకు ఈ 10 సంవత్సరాల కాలంలో నేను కూడా టీఆర్ఎస్ లో పనిచేసిన 10 సంవత్సరాల కాలంలో ఏ కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వలే. అంతకుముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎమ్మెల్యే జయవీర్ గారి అండతో నిలబడ్డ ప్రభుత్వం ఈ ఊర్లో 300 మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. 300 మందికి కొత్త రేషన్ కార్డులు. అమ్మ మనం ఆ బియ్యం వస్తే అమ్ముకునేది, ఇవాళ అమ్ముకుంటున్నావా? తింటున్నావు ఆ బియ్యాన్ని. సన్న బియ్యం ఇస్తున్నారు అమ్ముకునేది ₹2 పోయేది. ఆ కిలో బియ్యం ₹3 కొనుక్కునేది అదే డీలరు. ఇవాళ ₹40 పెట్టి మనం బయట కొనుక్కోవాల్సిన బియ్యాన్ని మనం కొనుక్కొని తింటున్నాం. పేదవాడి ఆకలిని గుర్తించేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, జేవీ రెడ్డి గారు, జానారెడ్డి గారు. మీరు జేవీ రెడ్డి గారి, జానారెడ్డి గారిని, రఘువీర్ రెడ్డి గారిని మనం నమ్మినాం. మన గ్రామం అభివృద్ధి కావాలనుకుంటున్నాం. మన గ్రామం అభివృద్ధి కోసం నేను అవసరం అనుకుంటే వాళ్ళని ఎక్కడికక్కడ నిలదీసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా. ఖచ్చితంగా కుప్ప అమరేందర్ గెలిస్తేనే ఈ గ్రామం అభివృద్ధి అవుతుంది. ఈ అభివృద్ధికి మీరు సహకరించాలి. నా విన్నపాన్ని మీరు మన్నించాలని కోరుకుంటూ అమరేందర్ గారి ఉంగరం గుర్తు పోటేసి సర్పంచ్ ఉంటే మన గ్రామాలకి కానీ
ఏ సమస్యలున్నా తీర్చేందుకు వీలుంటది కాబట్టి అధికారంలో కూడా మనమే ఉన్నాం, సర్పంచ్ కూడా మనోడే ఉండాలి. ముఖ్యంగా గుర్రంపోడు మండల కేంద్రంలో కూడా మన సర్పంచ్ ఉండడం ముఖ్యం. ఈసారి మన అభ్యర్థి అయినటువంటి చంద్రకళ అమరేందర్ గౌడ్ గారిని నేను అమరేందర్ గారి కోసం ముఖ్యంగా అమరేందర్ గారు ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడంలో ఇద్దరి త్యాగం నిజంగా మనం ఈ కార్యక్రమంలో వారిని గుర్తు చేసుకోవాలి. అందులో ముఖ్యులు మన సయ్యద్ మియా గారు మాజీ సర్పంచ్ గారు అయితే, ఇంకొకరు మన గాలి కుండల్ గారు. వారిద్దరు కూడా ఈసారి పోటీ చేయాలన్న ఆశ ఉన్నా కూడా పెద్దలు జానారెడ్డి గారి మాట విని అదేవిధంగా మాతో పాటు కూడా చర్చించి మన కుప్ప అమరేందర్ గౌడ్ని అభ్యర్థిగా నిలబెట్టేందుకు సహకరిస్తున్నందుకు వారికి వేదిక మీద నుంచి వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం, అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా మీ అందరికీ సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డవారు. ఈసారి మన రాములు గారు కూడా మీకు తెలుసు, గత అనేక దశాబ్దాలుగా పెద్ద మనిషి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, మీ అందరి పేదల ప్రజల కోసం కష్టపడ్డ వ్యక్తి. వారి మాటని కాదనొద్దని ఈరోజు మనం వారి కొడుకు అయినటువంటి అమరేందర్ గౌడ్ గారిని నిలబెట్టుకోవడం తప్పింది. ఆయన పేర్లు ఎట్లనైతే కుప్ప ఉన్నదో ఈసారి అదే విధంగా కుప్పగా ఓట్లు కూడా మీకున్న తిప్పనాన్ని కూడా ఆయన తీరుస్తాడని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి వాళ్ళ పాలనను సహించలేక పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ కాంగ్రెస్ పార్టీని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో యావత్ తెలంగాణలో గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ 10 ఏళ్లలో వాళ్ళు చేసిన నాశనానికి వినాశనానికి ఇప్పుడు బిరుగుడిగా మనం 2 ఏళ్లుగా అహర్నిశలు కష్టపడుతున్నాం. మేము కానీ మా నాయకులు కానీ వినిపించదలుచుకున్నాను. రేపు 17వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రతి ఒక్క అభ్యర్థిని మీరు గెలిపించుకొని రండి. ఆ సర్పంచ్ ద్వారా మీ ఊర్లకి ఏ పనులున్నా కూడా వాటిని చేసి పెడతానని ఇదే చిత్తశుద్ధితోని ఇదే కష్టంతోని నేను మా నాయకులు అందరం పనిచేస్తామని, మీకున్న ప్రతి సమస్య తీరుస్తామని, కాంగ్రెస్ పార్టీకి మీరే విధంగానైతే కష్టకాలంలో అండగా ఉన్నారో మీ అందరికీ, గ్రామస్తులందరికీ, పేద ప్రజలందరికీ అండగా ఉంటామని, అందుకు నా సర్పంచ్ అవ్వబోయే నా సర్పంచ్ అమరేందర్ గౌడ్ గారు కూడా సహకరిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఉంగరం గుర్తుకే! ఉంగరం గుర్తుకే! ఉంగరం గుర్తుకే! అలాగే ఇప్పుడే మిత్రులు ఎస్సీ కాలనీ గురించి కొన్ని సమస్యలు చెప్పిండ్రు. ఎస్సీ కాలనీలో ఉన్న విద్యుత్ సమస్యలు, వీధి లైట్ల సమస్యలు తప్పకుండా తీరుస్తాం. డ్రైన్ చేస్తున్నారు. 1వ వార్డు నుంచి పోలేపల్లి సరిత గారిని, 2వ వార్డు నుంచి సైదమ్మ గారిని, 3వ వార్డు నుంచి వంపు స్వాతి ఇదయ్య గారిని, 4వ వార్డు నుంచి వెలుగు రాంబాబు గారిని, 5వ వార్డు నుంచి షేక్ ఖాతర్ గారిని, వాళ్ళు ఆల్రెడీ గెలిచిండ్రు. 6వ తారీఖు నుంచి 6వ వార్డు నుంచి రేపాక శివ గారిని, 7వ వార్డు నుంచి పోలేపల్లి లాలయ్య గారిని, అదేవిధంగా 8వ వార్డు నుంచి షేక్ మహబూబ్ సయ్యద్ గారిని, 9వ వార్డు నుండి వారణాసి లింగయ్య గారిని, 10వ తారీఖు నుంచి చెవిబండి మల్లేష్ గారిని, 11వ వార్డు నుంచి వద్దిరెడ్డి సురేష్ గారిని, 12వ వార్డు నుంచి ప్రకాష్ రెడ్డి వద్దిరెడ్డి గారిని, రుక్మారెడ్డి గారిని, ఈ వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపించమని, అదేవిధంగా ఇందాక